ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్. ఈ రోజు మనం టెక్స్టైల్లో ఫైబర్స్ గురించి మాట్లాడుకుందాము. టెక్స్టైల్ ఫైబర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ తీసుకుందాం. ఆ శారీలో ఒక చిన్న దారాన్ని తీసి విడగొడితే వచ్చే దాన్ని ఫైబర్ అంటారు. ఫైబర్ అండ్ మరియు ఫ్యాబ్రిక్ల మధ్య తేడాని మనం ఇప్పుడు గమనించవచ్చు మీరు. ఫైబర్ అండ్ ఫ్యాబ్రిక్ అనేది యాన్ నుండి తయారు చేస్తే యాన్ అనేది ఫైబర్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఫైబర్ అనేది దాని పొడవును బట్టి మనం 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి చిన్నగా ఉంటే దానిని స్టాంపుల్ అంటారు. పొడవుగా ఉంటే దాన్ని ఫిలమెంట్ అంటారు. టెక్స్టైల్ ఫైబర్స్ని మనం 2 ఫైబర్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ న్యాచురల్ ఫైబర్, సెకండ్ వన్ మ్యాన్ మేడ్ ఫైబర్స్. ఇప్పుడు మనం న్యాచురల్ ఫైబర్స్ గురించి మాట్లాడుకుందాం. న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటి? మన నేచర్లో దొరికే వాటిని కొన్నిటిని టెక్స్టైల్స్గా మారుస్తామన్నమాట. ఇప్పుడు అన్నిటినీ మారుస్తామా అంటే అన్నిటినీ ఓన్లీ కొన్నిటిని మాత్రమే మనం టెక్స్టైల్స్గా మారుస్తాం. అవి ఏమిటంటే యానిమల్స్, మినరల్స్, ప్లాంట్స్, వీటి నుంచి వచ్చే వాటిని మనం న్యాచురల్ ఫైబర్స్గా మారుస్తాం. నేచురల్ సోర్స్లో ఉన్న వాటిని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్ వెజిటేబుల్ ఫైబర్ అంటే ఏంటి? కాటన్, జూటు, ఫ్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అనేది మనం సీడ్స్ నుంచి తీసుకుంటాం. జూటు ఫ్లెక్స్ అనేది ప్లాంట్ యొక్క స్టెమ్ నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి యానిమల్ ఫైబర్స్ని మనం ప్రోటీన్ ఫైబర్స్ కూడా అనొచ్చు. యానిమల్ ఫైబర్స్ అంటే ఊల్ అనమాట. ఊల్ దేని నుంచి వస్తుంది? యానిమల్స్ యొక్క హెయిర్ నుంచి ఊల్ని తీసుకుంటారు. ఆ యానిమల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి షీప్, గోట్. నెక్స్ట్ సిల్క్వామ్. సిల్క్వామ్ అంటే సిల్క్ వస్తుంది. పట్టు పురుగు అంటారు సిల్క్వామ్ అంటే తెలుగులో. వాటి నుంచి సిల్క్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చి మినరల్ ఫైబర్స్. మినరల్ ఫైబర్స్ అంటే ఆస్బెస్టోస్ అనేది దానిని మైనింగ్ నుంచి మనం తీసుకుంటాం. ఈరోజు మనం న్యాచురల్ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. రేపు ఇంకో వీడియోలో మనం మ్యాన్మేడ్ ఫైబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇలానే మా ఛానల్ని చూస్తూ ఉండండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.